అతి చిన్న ఒక అంకె గల సహజ సంఖ్యలు అండి. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు. అతి చిన్న ఒక అంకె గల సహజ సంఖ్య 1. అతిపెద్ద ఒక అంకె గల సహజ సంఖ్య 9. అతిపెద్ద ఒక అంకె గల సహజ సంఖ్య 9 అండి. అతి చిన్న సహజ సంఖ్య 1. అతిపెద్ద ఒక అంకె గల అంకెల సంఖ్య 1 అండి. ఒక అంకె గల సహజ సంఖ్య 9. 2 అంకెల్లో చూద్దామండి. 2 అంకెలు అతి చిన్న 2 అంకెల గల సహజ సంఖ్య 10. అతిపెద్ద 2 అంకెల గల సహజ సంఖ్య అతిపెద్ద 2 అంకెల సహజ సంఖ్య 2 అంకెల సహజ సంఖ్యలో అతిపెద్దది 99. మరి అతి చిన్న 3 అంకెల సహజ సంఖ్య ఇది. అతి చిన్న 3 అంకెల సహజ సంఖ్య 100. అతి పెద్ద 3 అంకెల సహజ సంఖ్య అతి పెద్దది ఇదండి 999. అతి చిన్న 4 అంకెల సహజ సంఖ్య 1000. అతి పెద్ద 4 అంకెల సహజ సంఖ్య 9999. సో అతిపెద్ద 4 అంకెల సహజ సంఖ్య, అతి చిన్న 4 అంకెల సహజ సంఖ్య మరి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఒకసారి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఒక అంకె గల సహజ సంఖ్యలు ఇవన్నీ ఒక అంకె గల సహజ సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు అన్నీ లెక్క పెట్టుకున్నాం. చిన్నది కాబట్టి లెక్క పెట్టి చెప్పవచ్చు, పెద్దదైతే లెక్క పెట్టలేం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక అంకె గల సహజ సంఖ్యలు ఎన్ని అంటే ఒక అంకెతో గల అతిపెద్ద సహజ సంఖ్య సింగిల్ డిజిట్ బిగ్ నెంబర్ ఏదని అంటే సింగిల్ డిజిట్లో 9 మైనస్ అతి చిన్న ఒక అంకె గల సహజ సంఖ్య 1. అంటే ఇక్కడ ఏం చేయాలి? అతిపెద్ద సహజ సంఖ్య చేయాలి. ఒక అంకె గల అతిపెద్ద సహజ సంఖ్య ఇక్కడ వేసుకోవాలి. ఒక అంకె గల అతి చిన్న సహజ సంఖ్య ఇక్కడ వేసుకోవాలి. +1 యాడ్ చేయాలి. ఎందుకు +1 యాడ్ చేస్తాం? ఎన్ని 9 వస్తాయి. ఒక అంకె గల సహజ సంఖ్యలు 9 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. 9 వస్తాయి. ఎందుకు వస్తాయంటే 9లో నుంచి 1 తీసేస్తున్నామండి. అప్పుడు ఎన్ని రావాలి? 8 రావాలి. 1ని తీసేస్తున్నాం కానీ మనం 1 కూడా కలపాలి కాబట్టి మనం ఏం చేస్తామండి? +1 చేస్తాం. అయితే ఇక్కడ ఒకసారి చూద్దామండి. 2 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? సహజ సంఖ్యలు ఎన్ని? 2 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని అన్నాడు. 2 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని అన్నాడు. మనం లెక్క పెట్టుకొని కూర్చోను. 10 11 12 ఎంతవరకు లెక్క పెట్టాలండి? 99 వరకు లెక్క పెట్టాలి. అప్పుడే సింపుల్గా ఏం చెప్తామంటే 99 2 అంకెలలో అతిపెద్ద సంఖ్య మైనస్ 2 అంకెల్లో అతి చిన్న సంఖ్య. దీన్ని తీసేస్తాం, దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి +1 చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 99 - 10 89 + 1 ఎంతండి? 90 వస్తాయి. అలాగే 3 అంకెలలో 3 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? 3 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? 3 అంకెల సహజ సంఖ్యలు ఎన్నో ఫాస్ట్గా చేయాలనుకుంటే 3 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని అంటే 3 అంకెల్లో అతిపెద్ద సంఖ్య ఏదో తీసుకోవాలి. 3 అంకెల అతిపెద్ద సంఖ్య మైనస్ 3 అంకెల అతి చిన్న సంఖ్య ప్లస్ ఈ +1 అనేది ఎందుకు తీసుకున్నామో కావాలి. 3 అంకెల అతిపెద్ద సంఖ్య 3 అంకెల అతి చిన్న సంఖ్య అంటే ఇక్కడ మనకి 3 అంకెల అతి చిన్న సంఖ్యలో ఎంతండి? 100 ఉంటుంది. 999 నుంచి ఎవరిని తీసేయాలి? 100 తీసేయాలి. తీసేసి ఏం చేయాలంటే ఇక్కడ మనం +1 కలపాలి. అంటే 3 అంకెల అతిపెద్ద సంఖ్య 999, 3 అంకెల అతి చిన్న సంఖ్య 100. సో 999 నుంచి 100 తీసేసి ఏం కలపాలి మనం? +1 కలపాలి. 999 నుంచి 100 తీస్తే ఎంతండి? 899 + 1 ఎంతండి? 900. ఒకసారి ప్యాటర్న్ చూద్దామండి. ఒక అంకె గల సహజ సంఖ్యలు 9, 2 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? 90, 3 అంకెల గల సహజ సంఖ్యలు ఎన్ని? 900. అంటే ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ గమనించవచ్చు.
2 అంకెలు గల సహజ సంఖ్యలు అన్నప్పుడు 9 వేసి 2 అంకెలు కాబట్టి 1 జీరో వేసాం, సింగిల్ జీరో వచ్చింది. 3 అంకెలు అన్నప్పుడు 1 9 2 0 వచ్చాయి. అలాగే ఒకసారి 4 అంకెలు గల సహజ సంఖ్యలు చూద్దాం. 4 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? సహజ సంఖ్యలు ఎన్ని చూద్దాం. 4 అంకెలు గల సహజ సంఖ్య అంటే 4 అంకెల పెద్ద సంఖ్యను తీసుకోవాలి, దాంట్లోంచి 4 అంకెల చిన్న సంఖ్యను తీసివేయాలి, +1 కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? 8,999లోంచి 1000 తీసేయగా +1 కలపండి. ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. 9,000 అవుతుంది. 9,999లోంచి 1000 తీస్తే 8,999కి 1 కలపండి, 9,000 అవుతుంది. అంటే 4 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు 1 9 వేసి మిగిలినవి 3 zeros వేయాలి. సింపుల్గా వస్తుంది. ఇంకొకటి చేసి కన్క్లూజన్కి వద్దామండి. 5 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? సహజ సంఖ్యలు 5 అంకెలు గల సహజ సంఖ్యలు. 5 అంకెల అతిపెద్ద సంఖ్యను రాయాలి, దాంట్లోంచి 5 అంకెల అతి చిన్న సంఖ్యను తీసివేయాలి, +1 కలపాలి. సో 99,999లోంచి 10,000 తీసింది. 89,999కి 1 కలపండి. ఎంత అవుతుంది? 90,000 అవుతుంది. 5 అంకెలు ఉన్నప్పుడు 4 zeros వచ్చాయి. 4 అంకెలు ఉన్నప్పుడు 3 zeros వచ్చాయి. ఒకసారి కన్క్లూజన్కి వెళ్దామండి, వెనక్కి వెళ్దాం. 5 అంకెలు గల సహజ సంఖ్యలు ఉన్నప్పుడు 4 zeros, 1 9 తర్వాత 4 zeros. 5 అంకెలు గల సహజ సంఖ్యలు ఉన్నప్పుడు 9 పక్కన 4 zeros. 4 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? 9 పక్కన 3 zeros. 3 అంకెలు గల సహజ సంఖ్యలు అంటే 9 పక్కన 2 zeros. 2 అంకెలు గల సహజ సంఖ్యలు అంటే 9 పక్కన సింగిల్ జీరో. 1 అంకె గల అంటే 9 పక్కన ఇంకా జీరోస్ ఉండవు. కాబట్టి ఇలా కన్క్లూజన్కి రండి. కన్క్లూజన్కి వచ్చినప్పుడు మనం కొన్ని బిట్స్ చేయగలం. 4 అంకెలు గల సహజ సంఖ్యలు ఎన్ని? 4 అంకెలు గల సహజ సంఖ్యలు అంటే ఇప్పుడు 9 వేస్తామండి. వేసి 4 అంకెలు అన్నాడు కాబట్టి ఇంకొక 3 ఉంటాయి కాబట్టి సో 3 zeros వేస్తాము. 9,000 ఎంతండి? 5 అంకెల గల అతిపెద్ద సంఖ్య ఇది. 5 అంకెల గల అతిపెద్ద సంఖ్య సో 99,999. 5 అంకెల గల అతిపెద్ద సంఖ్య. నెక్స్ట్ 5 ఇక్కడ చూడండి, ఏపీ టెట్ 2022లో అడిగిన క్వశ్చన్ అండి. 5 అంకెల గల పెద్ద సంఖ్యకు 1 కలిపితే పొందు సంఖ్య ఇది. ఏ సంఖ్య వస్తుంది అన్నాడు. 5 అంకెల గల పెద్ద సంఖ్యకు 1 కలపాలి. 5 అంకెల గల పెద్ద సంఖ్య అంటే ఎవరు? 99,999. దీనికి 1 కలపండి. 1 కలిపితే ఎంత అవుద్ది? 0 0 0 0 0 1 అంటే సో 1 lakh అవుతుంది. సో అదేమది? అతి చిన్న 6 అంకెల సంఖ్య ఏర్పడింది. అతి చిన్న 6 అంకెల సంఖ్య అండి. అతి చిన్న 6 అంకెలు, 26 అంకెలు ఉన్నాయి కాబట్టి అతి చిన్న 6 అంకెల సంఖ్య వస్తుంది. నెక్స్ట్ ఏపీ టెట్ 2022. 1 అంకె పెద్ద సంఖ్య కంటే 1 అంకె పెద్ద సంఖ్య. 1 అంకె అంటే సింగిల్ డిజిట్. 1 అంకె పెద్ద సంఖ్య కంటే పెద్దదైన 2 అంకెల చిన్న సంఖ్య. 1 అంకెలో పెద్ద సంఖ్య అంటే సింగిల్ డిజిట్లో పెద్ద సంఖ్య ఎవరండి? 9 అండి. 1 అంకె పెద్ద సంఖ్య అంటే సింగిల్ డిజిట్ నెంబర్లో పెద్దది 9. 9 కంటే పెద్దదవ్వాలి. 9 కంటే పెద్దదయ్యింది. 2 అంకెల్లో చిన్న సంఖ్య కావాలి. 2 అంకెల్లో చిన్న సంఖ్య ఎవరండి? 10. అంటే 1 అంకె సింగిల్ డిజిట్ నెంబర్లో పెద్ద నెంబర్ ఏది? 9 కంటే పెద్దదవ్వాలి. అది చిన్న 2 అంకెల సంఖ్య కావాలి. 2 అంకెల అతి చిన్న 2 అంకెల సంఖ్య ఏదండి? 10. సో ఏపీ టెట్ 2012. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 99,999.
5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు గల భేదం ఏంటి? 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అండి. 5 అంకెల గల మిక్కిలి చిన్న సంఖ్యకు గల భేదం అన్నాడు. 6 అంకెల గల మిక్కిలి పెద్ద సంఖ్యకు 5 అంకెలు గల మిక్కిలి చిన్న సంఖ్యకు భేదం అండి. 9 9 9 9 8 9 98 99 99 98 99 99. మళ్ళా 2018 ఎట్లా అడిగిన క్వశ్చన్. 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదం అండి. 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 5 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 99 999. 3 అంకెల అతి చిన్న సంఖ్య 3 అంకెల అతి చిన్న సంఖ్య అని అంటే 3 అంకెల అతి చిన్న సంఖ్య అని అంటే 100. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 99 999. 3 అంకెల అతి చిన్న సంఖ్య అంటే 100. తీసేయండి. 9 9 8 9 9 99 8 99. సో 99899. మళ్ళా 2018లో సేమ్ 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే ఎవరండి? 9999. మరియు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 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 ఎవరు? 99. ఏమడిగాడండి ఇక్కడ? భేదం అడిగాడు. భేదం అంటే 0 0 9 9 99 00 99 00. ఆప్షన్ నెంబర్ 2. మళ్ళా ఏపీ డేట్ 2018 84136లను ఉపయోగించి రాయగలిగిన అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత? వీటిని ఉపయోగించాలంటండి. రాయగలిగిన అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య ఎంత? వాటిని ఉపయోగించాలి. సో అప్పుడు మనం 8 అతిపెద్ద సంఖ్య రాద్దాం. పెద్దది రాద్దామండి. పెద్ద సంఖ్య రాద్దాం. పెద్దది 8 6 4 3 1. చిన్నది రాద్దామండి. చిన్నది 1 3 4 6 8. ఆ అంకెలను ఉపయోగించి తయారు చేయగలిగే పెద్ద సంఖ్య 86431. ఆ అంకెలను ఉపయోగించి తయారు చేయగలిగే చిన్న సంఖ్య బ్యాక్ నుంచి రాసేస్తామండి. వెనక నుంచి రాసుకుని సరిపోతుంది. 13468. దీన్ని యాడ్ చేస్తే 9 9 8 9 9 99 8 99 99899. 2018 5340 మరియు 7 అంకెల సరిపడ అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. ఇక్కడ మనం చూస్తే వీటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య చూద్దాం. 53 అతిపెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి ఒకసారి ఇక్కడ ప్లేస్లో కాబట్టి డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం, సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. 5 1 4 1 3 1 0 1 7 1 7 అన్నాడు కాబట్టి 7 4 ఇవ్వండి. 7 5 4 3 0 7 5 4 3 0 అతి పెద్ద సంఖ్య. అతి చిన్న సంఖ్యను వెనకించలేండి. 0 3 4 5 7. ఏమన్నాడు ఇక్కడ? భేదం అన్నాడు. భేదం అంటే సో 3 12 అంటే 7 అంటే 7 3 13 అంటే 9 1 7 7 1 9 7 3. మరొకసారి చూద్దాం. 7 1 0 1 4 1 3 1 5 1 ఇచ్చాడు. ఇప్పుడు వీటితో ఏర్పరిస్తే అతిపెద్ద సంఖ్య కావాలి. అతిపెద్ద సంఖ్య అంటే పెద్ద సంఖ్య, దాని నెక్స్ట్ నెంబర్, దాని నెక్స్ట్ నెంబర్, దాని నెక్స్ట్ నెంబర్, దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యను తీసుకోవాలి. దీన్ని వెనక నుంచి రాసుకెళ్ళాలి. 0 3 4 5 7. భేదం అన్నాడు కాబట్టి తీసేయండి. 12లోంచి 5 తీస్తే 7, 13లోంచి 4 తీస్తే 9, 4లోంచి 3 తీస్తే 1 7 7 1 9 7
3 71973. ఇప్పుడు కొంతమంది సార్ 0 ఇక్కడ పెట్టారు కదా, వాల్యూ లేదు కదా, 30 పెడతానంటారు. 30 పెట్టారనుకోండి, అప్పుడు విలువ మారుతుంది. కానీ వీడు ఇక్కడ ఏమన్నాడు, వీటితో తయారయ్యే సంఖ్య అన్నాడు, కానీ వీటితో తయారయ్యే 5 అంకెల సంఖ్య లేదు. వీటితో తయారయ్యే సంఖ్య అంటే ఇలా రాసేస్తామండి. వీటితో తయారయ్యే 5 అంకెల సంఖ్య అంటే అప్పుడు 0కి వాల్యూ లేదు కాబట్టి 3ని ఎదరబెట్టి 0ని లోపలికి పెడతాం. అప్పుడు మనం లోపలికి తీసుకొస్తామండి. ఎప్పుడు లోపలికి తీసుకొస్తాము, వీడి ఇక్కడ ఒక మాటలే అతి చిన్న సంఖ్య అన్నాడు అంతే, కాబట్టి 0ని ఫ్రంట్ పెట్టవచ్చు. అతి చిన్న 5 అంకెల సంఖ్య 5 అంకెల సంఖ్య అని అన్నాడు అనుకోండి, అప్పుడు 3ని ఎదరెట్టి 0 దీనికి సో ఇటువైపు నుంచి రెండవ స్థానంలో తీస్తాం. అంటే 03 రాయకుండా 30 రాస్తామండి. 30 రాస్తాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది రెండో దగ్గర 0 ఎందుకు రాస్తాం, ముందు ఎందుకు 0 పెట్టేస్తాం, వీడికి అనలే అతి చిన్న సంఖ్య అన్నాడు, కానీ అతి చిన్న 5 అంకెల సంఖ్య అనలేదండి. అతి చిన్న 5 అంకెల సంఖ్య అనడానికి ఖచ్చితంగా 3ని ఎదరెట్టి 0ని ఎదరెట్టి తీసుకోవాలి. అతి చిన్న సంఖ్య అంటే 0 ఫ్రంట్ పెట్టేసినా నష్టము లేదండి, 0ని ఫ్రంట్ పెట్టుకోవాలి. అప్పుడు సో అతి చిన్న సంఖ్య తయారవుతుంది. అతి చిన్న ఇదేంటి 4 అంకెల సంఖ్య, వాడు 4 అంకెల 5 అంకెల అని అడగలేదు, అతి చిన్న సంఖ్య నాడు, కాబట్టి ఇలా రాసేసుకోవచ్చు. ఎప్పుడు మనం 0ని జాగ్రత్త పడాలి, అతి చిన్న 5 అంకెల సంఖ్య అన్నప్పుడు 0 అని మొదలు పెట్టాలి. 0ని ఒక స్టెప్ వెనక్కి తీసుకెళ్ళి 3ని వెనక్కి తీసుకోవాలి. సారీ, 2019 APDS 1, 4, 6, 8 మరియు 9 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగించి వ్రాయదగిన ఇదిగోండి 5 అంకెల గరిష్ట సంఖ్య. 5 అంకెల గరిష్ట సరి సంఖ్య, 5 అంకెల గరిష్ట సరి సంఖ్య అన్నాడు. 5 అంకెల గరిష్ట సరి సంఖ్య అన్నాడు. అయితే ఇక్కడ 9 అంకెలను 9, 1, 4, 6, 8 మరియు 9 అంకెలను ఉపయోగించి ఒకసారి మాత్రమే ఉపయోగించాలంటండి. 5 అంకెల సంఖ్యను తయారు చేయాలి. గరిష్ట సంఖ్య అంటున్నాడు కాబట్టి సో అతి పెద్ద సంఖ్య కావాలి కాబట్టి 9 వాడామండి, తర్వాత 8 వాడాము, తర్వాత 6 వాడాలి, తర్వాత 4 వాడాలి, తర్వాత 1 వాడాలి. కానీ ఇది సరి సంఖ్య కాదు కాబట్టి దీన్ని మారుస్తాం. 98614 రాస్తాము. ఇప్పుడు 1 లోపల తీసుకెళ్ళి 4 ఇలా తీసుకొచ్చాం. సో కాబట్టి 6ని కలపకూడదు, ఎందుకంటే అంటే ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి 1 లోపల తీసుకెళ్ళి 4ని బయట తీసుకుంటే ఇది సరి సంఖ్య అవుతుంది. 98614 అనేది 5 అంకెల సరి సంఖ్య అవుతుంది. APTET 2022 1, 2, 3, 4 అంకెలు ఉపయోగించి వాడినవి తిరిగి వాడకుండా రాయగల 4 అంకెల పెద్ద సంఖ్య ఇది. వాడినవి మళ్ళా తిరిగి వాడకుండా అంటే 4321. 4321 మ్యాక్సిమం నుంచి మినిమంకి వెళ్ళిపోవాలి. 4321 అంతే, 0 లేదు కాబట్టి ఇక్కడ రాలేదు. 4 అంకెల పెద్ద సంఖ్య. ఓకే. APTET 2018 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య. 3 విభిన్న అంకెలతో 3 డిఫరెంట్ నెంబర్స్ కనపడాలి, 5 అంకెల పెద్ద సంఖ్య ఉండాలి. దీంట్లో ఏది పెద్దదో చూద్దాం. అందరికంటే పెద్దది ఇది, అందరికంటే పెద్దది ఇది. కానీ దీంట్లో 3 విభిన్న సంఖ్యలు లేవు. దాని తర్వాత పెద్దది ఏది 98 కాబట్టి ఇది 99 కాబట్టి దాని నెక్స్ట్ నెంబర్ ఈ మూడిటితో పోల్చుకుంటే ఇది పెద్దది. దేంట్లో 99987. సో ఇక్కడ 3 అంకెలు వచ్చాయి, 3 అంకెలు ఉన్నాయి, అది పెద్ద సంఖ్య. ఇక్కడ 3 అంకెలే ఉన్నాయి, ఇక్కడ 3 అంకెలే ఉన్నాయండి. కానీ ఇది 98,000, ఇది 98,000. బట్ ఇక్కడ ఎంతండి 99,000. కాబట్టి ఆన్సర్ రాస్తామండి.